ఒకప్పుడు అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడిన రోజులు ఇప్పుడు అబ్బాయిలు బయటికి రావాలంటే భయపడే రోజులు వస్తున్నాయని చెప్పేసి వారే చెప్తూ ఉన్నారు కోర్టులో. మేము ఇంకా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడిపోవాల్సి వస్తుంది మేడం, అసలు అమ్మాయిలు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఇది అంటే వారు అబ్బాయిలు ఎప్పుడైనా సరే రాత్రిపూట పిల్లోకి మాత్రమే తెలుస్తుంది వారు ఎంత కన్నీరు కారుస్తున్నారనేది. ఎక్కడ ఎడవలేరు, ఎవరి ముందు కన్నీరు కార్చలేరు, వారి బాధను కూడా ఎవరితో చెప్పుకోలేరు, ఎవరితో చెప్పుకుంటేనన్నా బాగుండు కానీ చెప్పుకోలేరు. అందుకని చెప్పేసి భార్యాబాధుల సంఘాలు అదేవిధంగా మేల్స్ కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్న ఆర్గనైజేషన్ చాలా వరకు మార్కెట్లోకి రావడం జరుగుతుంది. కోర్టులో కూడా ఎక్కువగా జడ్జిమెంట్స్ అనేవి కూడా మారుతూ వస్తున్నాయి. కారణం ఏంటి అని అంటేను అబ్బాయిల మీద హింసలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే నేను ఒక అమ్మాయినై ఉండి ఈ విధంగా చెప్పడం అనేది చాలా మంది అమ్మాయిల కోపం రావచ్చు, కానీ నేను చెప్తుంది 100% లో మినిమం టు మినిమం ఒక 40% అమ్మాయిలందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఒక 60% అమ్మాయిలని నేను ఏమీ అనట్లేదు, కానీ 40% అమ్మాయిలు చాలా అతి దారుణంగా మగవారి పట్ల బిహేవ్ చేయడం అనేది జరుగుతూనే ఉన్నది. సో ఎప్పుడైతే అబ్బాయిలు ఇలాంటి హింసలకు గురవుతున్నారో వారు చాలా దారుణంగా కొన్ని సందర్భాలలో అమ్మాయిలను నాకు దక్కలేదు అని చంపేసిన సందర్భాలు ఉంటాయి. కొంతమంది నన్ను వదిలేస్తలేరు, ఎందుకు నేను వద్దన్నా కూడా నా దగ్గరికి రావడం జరుగుతుంది అని చెప్పేసి చంపేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.